నాకు ఏదైనా చేసావా? నీకు ఇష్టం అని చెప్పే ఫిష్ ఫ్రైకి అన్నీ రెడీ చేసి పెట్టాను. సో 2 minutesలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నీకు కూడా చూపించేస్తాను. టేస్టీ ఫిష్ ఫ్రై తినద్దు కానీ. సరేనా? రెడీ, కమ్ ఆన్ స్టార్ట్. ఇప్పుడు మనకి ఫిష్ ఫ్రైకి ఏమేమి కావాలో చెప్పక్క. యాక్చువల్గా ఫిష్ ఫ్రైకి ఇది చాలా సింపుల్ ఫిష్ ఫ్రై. మనకు ఇన్ని ఇంగ్రీడియంట్స్ మసాలాలు ఏం అవసరం లేదు. జస్ట్ ఫిష్ని కొంచెం సాల్ట్తోని కొంచెం లెమన్తోని పెరుగుతో బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత జస్ట్ ఓన్లీ మనం సాల్ట్, చిన్న పసుపు, కారం వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటాం. ఆ తర్వాత ఇదేంటంటే ఆనియన్ చిల్లీ పేస్ట్. ఓకే, జస్ట్ ఒక 4 ఆనియన్స్, మీడియం సైజ్ 4 ఆనియన్స్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు. సో ఇవే మన ఇంగ్రీడియంట్స్. సో ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీయా నవీనా? ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఇలాంటి థిక్ ప్యాన్ తీసుకుంటాము. ప్యాన్లో ఇగో కొంచెం ఆయిల్. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ నార్మల్గా ఫిష్ని నార్మల్ ఫ్రై చేసేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్లన్నీ వేసి మళ్ళీ ఫ్రై అయిన ఫిషెస్ అన్ని అందులో వేసి మనం ఇంకొంచెం దగ్గరగా ఫ్రై చేస్తాం. సో ఫస్ట్ మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ని ఫస్ట్ ఆయిల్ వేడెక్కి ఫస్ట్ ఇలా పీసెస్ అన్నీ వేసేసుకుందాము. ఓకే, సో జస్ట్ జనరల్గా కూడా ఒక నార్మల్, మరి ఎక్కువ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మరి ఆయిల్ ఎక్కువ వేడెక్కిపోయింది అనుకో కొంచెం మనకి ఆ మాడు స్మెల్ లాంటిది వస్తుంది. ఓకే, సో జస్ట్ ఇలాగా జనరల్గా ఫ్రై అయ్యేలాగా చేసేసుకుందాం. మమ్మీ ఆకలేస్తుంది. నీకు ఆకలేస్తుంది, మీ చెల్లికి కూడా ఆకలేస్తుంది. ఇదిగో వేడి వేడి ఫిష్ ఫ్రై. స్మెల్ ఎలా ఉంది చెప్పు అవి. నా స్మెల్ ఎలా ఉంది? తుల్లుతుందా? ఫిష్ ఫ్రై నీకు ఇష్టం కదా, అందుకని నవీనాకు కూడా ఇష్టము, మీ ఇద్దరికి ఇష్టం అని చెప్పి ఫిష్ ఫ్రైని చేస్తున్నాం. ఓకే, సో ఒక 5 minutesలో అయిపోతుంది. జస్ట్ వెయిట్ ఫర్ 5 minutes. ఓకే, ఇక మనం ఫస్ట్ ఆనియన్ చిల్లీ పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోవాలి ఇలాగా దగ్గరికి. ఆ తర్వాత నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక 2 spoons. ఓకే ఓకే, వేసేసి మనం ఏమి సాల్ట్ కానీ కారం మసాలా ఏం వేయలేదు ఇంకా. ఓకే, సో ఫస్ట్ ఈ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపేసుకోవాలి. అప్పుడు ఈ సాల్ట్ కారం అవన్నీ వేస్తాం. ఓకే, సో ఆల్రెడీ మనం ఫిష్ కి పట్టించేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేయాలి, మళ్ళీ లేకపోతే సరిపోయినట్టు జస్ట్. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వరకు, జస్ట్ అంటే ఈ పేస్ట్ వరకు అన్నట్టుగా. నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ కూడా వేయాలి. ఓకే ఓకే, సో నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్. ఓకే, జస్ట్ ఒక 1/2 spoon. ఓకే, నెక్స్ట్ గరం మసాలా. ఓకే ఓకే ఓకే, వేసేసి కొంచెం బాగా కారం ఇంకేం అవసరం లేదు, ఇంకా కారం వద్దు ఎందుకంటే ఆల్రెడీ ఫిష్ పట్టించాం కదా. అవునవును, సో ఈ కొత్తిమీర కూడా. ఇంకేంటక్క అయిపోయినట్టుందిగా? అయిపోయింది. మనం ఏంటంటే ఆల్రెడీ మసాలా ముద్ద మొత్తం పీసెస్కి బాగా పట్టింది. సో ఎక్కువగా మనం గరిటె పెట్టి కలపకూడదు. అవును, కలిపితే మళ్ళీ మొక్క ఇరిగిపోతూ ఉంటుంది. సో జస్ట్ ఇంకా అలాగా పట్టేసింది కాబట్టి కొంచెం అలా పైన కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే మనకి వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ. ఓకే, సో చూస్తుంటేనే మీకు తెలుస్తున్నట్టుంది, చాలా స్మెల్లే చాలా బాగా వస్తుంది. సో ఇంకెందుకు లేదు, స్టార్ట్ చేసేద్దాం తినేయడం. ఓకే, సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో డెఫినెట్గా మీ అందరికీ ఫిష్ ఇలా కూడా ఫ్రై చేస్తే బాగుంటుందా అన్నది మీకు ఐడియా వస్తుంది. సో చూసారు కదండి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. బై బై. ఇదిగో నవీనా బిగ్గి రెడీ. సో స్టార్ట్ చేసేద్దామా తినేయడం. సో ఈ ఛానల్ ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి.